వ్యక్తి హృదయాన్ని, ఒక వ్యక్తి మనసు మారేలాగున చేయాల. సముద్రాలు తిరిగి వచ్చి భూమిని తిరిగి వచ్చేది వ్యక్తులని క్రైస్తవులనికి మార్చడం కొరకు కాదు. మార్పు అనేది కావాలా. మతం అన్నది కాదు మారాల్సింది, మార్పు అన్నది కావాలా ప్రియులారా. ప్రభు వారు ఏమంటున్నాడు తెలుసా? రే, అక్కడక్కడికి తిరిగి వస్తా ఉన్నారు కదా, తిరిగి ప్రజలను మతంలోనికి మార్చాలనుకుంటూ ఉన్నారు. మార్చాల్సింది మతం కాదురా, మార్చాల్సింది మనసు, మారాల్సింది హృదయం. అలా మారిన హృదయంతో, మారిన మనసుతో వాడి క్రీస్తును అంగీకరించేవాడిగా మారాలా. అలాగున మీరు చేయండి. ఆ పని చేయడం కొరకు తిరగండి, భూమి అంతా తిరగండి, సముద్రం అంతా చుట్టిరండి. అంతే తప్ప పేరుకు వాడు క్రైస్తవుడిగా మారాడు అన్నట్లుగా మీరు చేయకండి. అలా మీరు చేస్తే వాడు ఏమవుతాడు? నరక కుమారుడిగా మారుతాడు. కారణం, వాడి హృదయం మారలేదు. మారని హృదయం చేతనే మీరు ప్రవర్తిస్తా ఉన్నాడు, వాడు కూడా మిమ్మల్ని వెంబడిస్తాడు. మార్పు లేని హృదయంతో ఒకడు మిమ్మల్ని వెంబడిస్తే వాడు ఎక్కడికి వెళ్తాడంట? నరకానికి వెళతాడంట. నరకపు పాత్రుడిగా అతను మీరు చేయుదురు, నరకపు కుమారునిగా చేయుదురు. మారు మనసు లేని జీవితము, మారని హృదయము క్రీస్తులోనికి రావడం వలన ఉపయోగం లేదు. వాడు ఏమైపోతాడని వాక్యం హెచ్చరిక చేస్తా ఉందంటే, నరకపు పాత్రుడిగా మారిపోయే ప్రమాదం ఉంది. నీవు చేసే పరిచర్య ద్వారా ప్రజలు యేసయ్యలోనికి రావాలనుకోవడం మంచిదే, యేసుని నిజదేవుడిగా అంగీకరించాలనుకోవడం మంచిదే, చాలా మంచిది. అయితే మొదట ఏం కావాలా? హృదయం మారాలా. మొదట ఏం కావాలా? మనస్సు మారాలా. మారిన మనసు చేత, మారిన హృదయం చేత యేసయ్యలోనికి రావాలా, యేసయ్యను వెంబడించేలాగున మారాలా. అంతే తప్ప నేను యేసుని ప్రకటిస్తా ఉన్నాను అని మనుషులకు ఏవేవో కథలు చెప్పి యేసయ్య దగ్గరకు వస్తే రోగాలు పోతాయి, యేసయ్య దగ్గరకు వస్తే అప్పులు పోతాయి, యేసయ్య దగ్గరకు వస్తే ఉద్యోగాలు వస్తాయి, యేసయ్య దగ్గరకు వస్తే పిల్లలు వస్తాయి, ఇవి కాదు చెప్పాల్సింది. చాలా విచారకరమైన పరిస్థితి ఈ రోజున క్రైస్తవ సమాజంలో ఏం జరుగుతూ ఉందో తెలుసా? అడ్వర్టైజ్మెంట్ జరుగుతూ ఉంది. చిన్నప్పుడు మేము చూసాం, మా ఊర్లో 2 సబ్బులు అమ్మడానికి వచ్చేవాళ్ళు. తల మెరిసే సబ్బు ఒక్కసారి రాస్తే మేము మురికిపోయిద్దని, టీవీలు లేని కాలం కదా, వాళ్ళు మన అదేంటిది వాషింగ్ పౌడర్, అది సబ్బులు తెచ్చేవాళ్ళు. 2 సబ్బు కూడా కాదు, ఇంకేదో సబ్బు యాడ్ చేసేవాళ్ళు. మా సబ్బు వాడితే మీ మురికంతా పోద్ది అని చెప్పేసి యాడ్లు ఇచ్చేవాళ్ళు. ఈరోజు క్రైస్తవ సమాజం అలాగా తయారైంది. మా మందిరానికి వస్తే ఇంకొక విచారకరం, ఎవడు చెప్పాడు నీకు అప్పులు తీరవని? ఎవడు చెప్పాడు నీకు పిల్లలు కలగలని? ఎవడు చెప్పాడు నీకు ఆ ఉద్యోగం రాదని? ఇదే ఎవరు చెప్పాడు? అసలు అవి పోతాయని బైబిల్లో ఉందా? ఇది అడ్వర్టైజ్మెంట్లు తయారైంది. వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఒకరిని నరకపు పాత్రునిగా చేయడానికి అనేకులను క్రీస్తు దగ్గరికి నడిపిస్తా ఉన్నాడు. వాడు వచ్చి యేసయ్యను అనుభవించలేక, యేసును తన జీవితంలో యథార్థంగా అనుభవించలేకుండా రేపటి రోజున యేసయ్య న్యాయపీఠం దగ్గరకు వచ్చినప్పుడు ఓ వేషధారణతో కూడిన జీవితంతో, నిజమైన భక్తి లేని జీవితంతో నరకానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది ప్రియులారా. మనం చెప్పాల్సిన యాడ్లు ఇవి కాదు. ఎవడు చెప్పాడు నాకు అనిపిస్తుంది ఆ యాడ్ చేసి పక్కన నేను కూడా యాడ్ పెట్టి అనాల్సింది. ఎవడు చెప్పాడు నీకు ఈ మాట చెప్పమని? ఎవడు చెప్పాడు నీకు పిల్లలు కలుగుతాయని బైబిల్లో ఉందనేసి? ఇన్ని రోజులు ఆ మాటలు అనలేదు, ఇక అనాలేమో అనిపిస్తూ ఉంది. చాలా విచారం. వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఒకరిని తమ మతంలో కలుపుకోవడానికి ప్రయత్నించి అన్ని కార్యాలు చేస్తూ ఉన్నారు. భూమిని తిరిగి వస్తూ ఉన్నారు, సముద్రాన్ని తిరిగి వచ్చారు. చేసి ఏం చేశారు? ఒకరిని నరకపు పాత్రుడిగా చేస్తూ ఉన్నారని వాక్యం హెచ్చరిక చేస్తుంది. ఇంత మంచి పని చేసి చివరికి ఎక్కడికి వెళ్ళావు? నరకానికి పంపావు. అంటే నీ మనసులో ఉన్న ఉద్దేశం నిజమైన భక్తికి సంబంధించింది కాదు. ఒకడు క్రీస్తులోనికి రావడానికి జరిగిన కార్యం నిజమైన భక్తితో కలిగిన కార్యం కాదు. ఇవి చేసేవాడైనా వచ్చేవాడైనా ఇద్దరిలో నిజమైన భక్తి లేకపోతే, వేషధారణతో కూడిన భక్తి ఉంటే అపాయకరమైన అనుభవాన్ని సవి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ప్రభునందు ప్రియులారా, వీఆర్ నాట్ హియర్ టు షో ది అడ్వర్టైజ్మెంట్. సంఘం ఉంది అడ్వర్టైజ్మెంట్ వేసుకోవడం కొరకు కాదు. ఐఎమ్ సీరియస్లీ సేయింగ్ ఇట్. చాలా విచారకరమైన పరిస్థితి. మా సంఘానికి వస్తే అది జరిగిద్ది, ఇది జరిగిద్ది అనే అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువైపోతూ ఉన్నాయి. వీళ్ళెవరో తెలుసా? ఒకరిని తమ మతంలో కలుపుకోవడానికి సముద్రమును భూమిని చుట్టి వచ్చే వాళ్ళు వీళ్ళు.
చుట్టి వచ్చి ఏం చేశారు? వాడు అతడు కలుసుకున్నప్పుడు అతని మీకంటే రెండింతలుగా, ఎవరికంటే? కలుపుకున్న వాడి కంటే కలిసిన వాడిని రెండింతలుగా నరకపాత్రునిగా చేస్తా ఉన్నారని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. అర్థం చేసుకుందాం వాక్యాన్ని. మనం ప్రకటించే సువార్త ప్రజల హృదయాలు మారాలని, ప్రజల మనస్సులు మారాలని మనం ప్రకటించాలి తప్ప వాడు మతంలోనికి మారాలని కాదు. వాడు మతంలోనికి మారితే మన దౌర్భాగ్యం కంటే మరీ దౌర్భాగ్యుడిగా వాడు మారిపోయే ప్రమాదం ఉంది. కారణం, ఒకడు మతం మారాలా అన్న ఆలోచన అనేదే చెడ్డది మొదట. ఆ ఆలోచన, చెడ్డ ఆలోచనతో మనం ఈ కార్యం చేస్తే అవతల వాడు కూడా అంత భయంకరమైన యాతనని అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రియులారా, పరిస్థితి వస్తుంది. నేను చివరిగా ప్రభు యొక్క హృదయాన్ని చెప్పి ముగించేస్తాను. ఇప్పటికే మనం అనుకున్న టైం కంటే 10 నిమిషాలు ఎక్కువైపోయింది. ఆయన అంటాడు 37, 39 నుంచి చదువుకున్నట్లయితే, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుతూ నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల కిందన ఎలాగూ చేర్చుకొనినో అలాగే నేను మీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవాలని నీ ఇంటిని గాని మీరు వల్లకపోతిరి అంటా ఉన్నాడు. ప్రభు యొక్క హృదయాన్ని చూడండి. అక్కడ మిగతా అయ్యో అయ్యో అన్న వేషధారణ గురించిన అనుభవాలు ఉన్నాయి. ప్రభు చిత్తం అయితే వాటిని ఈసారి ధ్యానం చేద్దాం. మనం ఎంత వేదన పడుతూ ఉన్నాడు వాళ్ళని చూసి ప్రభువారు. ఆ వేషధారంతో ఉన్న శాస్త్రుల్ని, పరిచయుల్ని, శిష్యుల్ని, జనసమూహాలను అందరిని చూసి అయ్యో మీరు ఎలా ఉంటా ఉన్నారు, అయ్యో మీరు ఎలాంటి వాళ్ళని వెంబడిస్తూ ఉన్నారు అని ప్రభు హృదయం బ్రద్దలవుతా ఉంది. అయ్యో అయ్యో అంటా ఉన్న ఆ ప్రతి మాటలో ప్రభు హృదయం బ్రద్దలవుతూ చివరికి వచ్చి ఆయన అంటాడు, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద రెక్కల క్రిందకి ఎలాగునో చేర్చుకొనును, అలాగనే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకోవాలని ఉంచిని కానీ మీరు వల్లకపోతిరి. ఐ వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ ఈచ్ వన్ ఆఫ్ యూ. మిమ్మల్ని అందరినీ నా రెక్కల కింద దాచిపెట్టాలని నేను ఆశపడతా ఉన్నాను. నా ప్రవక్తలను పంపి మిమ్మలను నా రెక్కల క్రిందికి తెచ్చుకోవాలనుకుంటా ఉన్నాను. కానీ మీరేం చేస్తూ ఉన్నారు? పంపిన ప్రవక్తలను చంపుతా ఉన్నారు, రాళ్ళతో కొట్టి గాయపరుస్తూ ఉన్నాడు. వాళ్ళని ఎందుకు పంపానో తెలుసా మీ దగ్గరికి? మిమ్మల్ని నా రెక్కల కింద చేర్చుకొని మీకు క్షేమాన్ని కలిగించాలి అని నా సేవకుల్ని పంపాను అంటా ఉన్నాడు. ఈ రోజున సేవకుల్ని రాళ్ళతో కొట్టి చంపే అనుభవాలు మన ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువని అనుకోవచ్చు. అంటే నేను ఎందుకు ఈ మాట అంటా ఉన్నాను అంటే, ఆయా సందర్భాలు చూసినప్పుడు హృదయం నిజంగా బ్రద్దలవుతూ ఉంది. కొంతమంది సువార్త కొరకు వెళ్ళిన వాళ్ళని కొంతమంది క్రైస్తవేతరులు స్ట్రైట్ అవే చెప్పాలంటే హిందూ సమాజానికి సంబంధించిన వాళ్ళు చాలా దారుణం చేస్తూ ఉన్నారు, కొడతా ఉన్నారు, పేడ నీళ్ళు పోస్తూ ఉన్నారు, అవమానపరుస్తూ ఉన్నారు. ఇవి జరుగుతూ ఉన్నాయి. ఇవి జరగట్లేదని నేను అనను, కానీ ఎక్కువగా ఏం జరుగుతూ ఉందో తెలుసా? రాళ్లతో కొట్టడం సంగతి తర్వాత సేవకులు కారుల్లో నుంచి దిగి స్టేజ్ మీదకి వచ్చేదాకా పూలతో కొడతా ఉన్నారు. విశ్వాసులు సేవకుల్ని పూలతో కొడతా ఉన్నారు. ఓ నిజ సేవకుడిగా ఉన్న వ్యక్తిని క్రైస్తవేతర సమాజం రాళ్లతో కొడుతుంది అని చెప్పేసి ప్రభు వారు చెప్తే, ఈరోజు క్రైస్తవ సమాజం సేవకుల్ని పూలతో కొడతా ఉన్నారు. ఆయన మీద పూలు విసిరేసి, కాళ్ళకు పూలు జల్లి, నెత్తి మీద పూల కుమ్మరించి ఏం చేస్తుందో నాకు అనిపిస్తుంది. ఓ నిజమైన సేవకుడి మీద రాళ్ళు కదా పడతా ఉంటాయి అన్నది. అంటే సేవకుడి మీద ఎప్పుడు రాళ్ళు వేయాలని నా ఉద్దేశం కాదు. కానీ క్రైస్తవ సమాజం ఎక్కడికి వెళ్ళింది? ఎందుకు సేవకుడి మీద పూలు వేస్తూ ఉన్నారు? ఆ సేవకుడికి ఇబ్బంది పడుతూనే ఉంటాడు. అయ్యగారు మళ్ళీ ఆపడు. అయ్యగారు చాలా ఆనందపడుతూ ఉంటాడు, దూపుకుంటూ ఉంటాడు, చేయి అడ్డు పెట్టుకుంటూ ఉంటాడు, కోడి పిలుచుకుంటూ ఉంటాడు. ఆయన ఆగి ఏంద్రా మీరు చేసే యదవ పని అన్నాడు. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, వేషధారణ, హిపోక్రసీ. నేను జీవించే జీవితము నా ప్రభువుకు రావాల్సిన మహిమను దొంగిలించే జీవితం అది. When people are honoring me like that, I must condemn it. I
ఐ మస్ట్ కండమ్ ఇట్. ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్. నేను ఎందుకు ఖండించలేకపోతా ఉన్నానంటే అక్కడ అన్నాడు కదా ప్రభువు వారు ఏం చేస్తారంట, సంత వీధులలో ఆ విందులలో అగ్రస్థానాన్ని కోరుకుంటారు. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ద గ్లోరీ అండ్ హానర్ ఫ్రమ్ అదర్స్. నా యేసు రాళ్ళ చేత కొట్టబడ్డాడు, నేనేమో పూల చేత కొట్టబడతా ఉన్నాను. వాట్ కైండ్ ఆఫ్ ట్రాజడీ ఇట్ ఈస్. వాట్ కైండ్ ఆఫ్ ట్రాజడీ ఇట్ ఈస్. నా యేసుకు సంబంధించిన మహిమను దొంగిలించడానికి నేను ప్రయత్నిస్తా ఉన్నాను అని సేవకుడు గుర్తించలేకపోతా ఉన్నాడు. సేవకుడు గుర్తించలేకపోతా ఉన్నాడు. ప్రభువారు అంటా ఉన్నాడు, నేను పంపిన నా ప్రవక్తలను రాళ్లతో కొట్టి చంపారు. వాళ్ళ రాళ్లతో కొందరిని చంపారు, కొందరు రాళ్లతో కొడతా ఉన్నారు. నేను మిమ్మల్ని నా రెక్కల కింద చేర్చుకోవాలని పంపితే అని ప్రభువారు చెప్తా ఉన్నాడు. నిజమైన సేవ చేసే సేవకులు కొంతమంది వెళ్తే బయట సమాజం అదే చేస్తూ ఉంది. నేడు క్రైస్తవ సమాజం రాళ్లతో కొట్టబడతా ఉన్న సేవకుల కొరకు విలిపించడం మానివేసి, ఆ సేవకుల్లాగా పని చేయడం మానివేసి తమ సేవకుల్ని పూలతో కొడతా ఉన్నారు. లెట్ మీ యూజ్ దిస్ వర్డ్ అగైన్ అండ్ అగైన్. ఈ మాట నన్ను పదే పదే ఉపయోగించనమండి. నా మీద కోపం వచ్చినా పర్వాలేదు. దైవ సేవకులు ఎంతకి వెళ్ళిపోయారు అంటే, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడన్న మాటను విస్మరించి నా ప్రభువు కంటే ఎక్కువగా హెచ్చించబడడానికి ఇష్టపడతా ఉన్నాడు. తెలియదా నీకు? హెచ్చించబడవలసింది ప్రభు అని నీకు తెలియదా దైవ సేవక? తెలుసు. కారణం శాస్త్రులు పరిసయ్యులు మాదిగా అగ్రస్థానాలు కోరుకుంటా ఉన్నాం, ఘనతను కోరుకుంటా ఉన్నాం, అందరికి కనబడేలాగా చేస్తూ ఉన్నాం. దరిద్రం పొరపాటుని ఆ కార్యం చేస్తే కనీసం దాన్ని ఎడిట్ చేసినా అది చూపిస్తే సమాజం చెడిపోతుంది అన్నది కూడా లేకుండా పోతా ఉంది. మొదట ప్రజలను హెచ్చరిక చేయాల ఆ కార్యం చేయవద్దని. తర్వాత ఎవడన్నా దరిద్రం కొద్దీ ఎవడన్నా వీడియో తీస్తే వాడిని హెచ్చరిక చేయాల, ఒరే ఇది చేసిన తప్పురా, ప్రస్తుతం నేను ఇది ఆపలేకపోయాను, కనీసం ఆ దరిద్రమైందని యూట్యూబ్లో పెట్టమాకంటారా, ఫేస్బుక్లో పెట్టమాకంటారా అనాల. అంటే ఇది వేషధారణ అవుతుంది కదని మీరు అంటారేమో. అది కూడా వేషధారణ కాదు. కనీసం ఒక తప్పు జరిగితే రెండో తప్పును జరగకుండా ఉండాలి కదా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రారంభంలో నేను చెప్పాను, ఓ నిజమైన భక్తి నేను చేయకపోతే నన్ను వెంబడించేవాడు రేపటి రోజున అదే భక్తి చేస్తే వాడి ముందు పరలోక ద్వారము, పరలోక రాజ్యము మూయబడుతుంది అని మనం చదువుకున్నాం కదా. నేను ఆ ఏదో పని చేస్తే రేపటి రోజున నా దగ్గర ఉన్న తమ్ముళ్ళు కానీ ఎవరున్నా ప్రభు కృపలో సేవకులు అయిపోతే వాడు కూడా అదే పని చేస్తాడు. అన్న మీద పూలు చల్లితే అన్న ఏం మాట్లాడలేదు కనుక అది మంచిది కనుక మన మీద ఎవరైనా పూలు చల్లితే మనం కూడా ఏం మాట్లాడొద్దు. అంటే ప్రభు మహిమ నేను దొంగిలించి మరొకడు దొంగిలించడానికి కారణమవుతా ఉన్నాను, వాణ్ణి తయారు చేస్తా ఉన్నాను. చెడ్డ కార్యం ప్రియులారా. ప్రభు ఏమో తన దాసులను పంపుతా ఉంది, తన బలమైన రెక్కల కింద మనల్ని దాయాలని దేవుడు తన దాసులను పంపినప్పుడు ఆ కాలంలో రాళ్లతో వాళ్ళని కొట్టారు, కొందరిని చంపారు. ప్రభు హృదయం వేదన కనబడతా ఉంది. నా ప్రజలను నా దగ్గర చేర్చుకోవాలా, నా రాజ్యంలో చేర్చుకోవాలని. కానీ మన వేషధారణతో కూడిన భక్తి పరలోక రాజ్యాన్ని మూసివేస్తూ ఉంది, ఇతరులు ప్రవేశించకుండా చేస్తూ ఉంది, ఇతరులు రెండింతల నరకపాతులుగా చేసేలాగున కారణానికి మనమే పోతా ఉన్నాం. నీ భక్తి ఎలా ఉంది ఒకసారి ఆలోచించే. నా భక్తి ఎలా ఉందో నేను ఆలోచన చేసుకుంటాను. ప్రభు దగ్గర మన భక్తి ఇంత దరిద్రంగా ఉండిపోతే ప్రభు పాదాలు పెట్టి బ్రతిమలాడుకుందాం. నిజంగా నా కొరకు ఎందరో దైవ సేవకులను పంపి అయ్యా వారు ప్రాణాలు నా కొరకు త్యాగం చేశారు ప్రభు. చాలామంది రాళ్లతో కొట్టబడ్డారు, చాలామంది కాల్చివేయబడ్డారు, హతసాక్షులు ఎందరో అయిపోయారు ప్రభువా. కానీ నా ద్వారా నీ మందిరంలోనికి, నీ రాజ్యంలోనికి రాకుండా అడ్డుగా నా జీవితం తయారైపోతా ఉంది. నేను అలా బతుకుతా ఉన్నానేమో, నన్ను క్షమించు, నా జీవితాన్ని మార్చు అని ప్రభు దగ్గర మనం బ్రతిమలాడుకుందాం, ప్రార్థన చేసుకో.